ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా కాకినాడ రూరల్ తమ్మవరం గ్రామంలో పర్యటించి లబ్ధిదారులకు పెన్షన్ అందజేశారు రాష్ట్ర కాపు జేఏసీ కన్వీనర్ టీడీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వాసిరెడ్డి యేసుదాసు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆనాడు ఎన్టీఆర్ 30 రూపాయల పెన్షన్ ప్రారంభించి ఈనాటికి కూటమి ప్రభుత్వం 4,000 ఇస్తోందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా ఎంపీటీసీల సంఘం అధ్యక్షులు ఆకుపాటి వెంకటేష్, అనంతపురం బీజేపీ జిల్లా వైస్ ఉపాధ్యక్షులు రాయల్ బాబాయ్, కాకినాడ రూరల్ నియోజకవర్గ రైతు అధ్యక్షులు గొల్లపల్లి రమణ, తమ్మవరం గ్రామ టీడీపీ నాయకులు గొల్లపల్లి త్రిమూర్తులు మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు పంపించారు. సరే రెండో అందరూ ఎవరు ఇస్తున్నారు పెన్షన్? ఎవరు పంపుతున్నారు? చంద్రబాబు నాయుడు గారు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు నీకులాంటి తల్లి రోడ్డమ్మడి వెళ్తా నాకు ఏ ఆధారం లేదమ్మా అంటే ఆ రోజు 30 రూపాయలు పెన్షన్ రాశారు. 30 రూపాయలని మళ్ళీ 75 రూపాయలు ఇచ్చాం తెలుగుదేశం ప్రభుత్వం. రాజశేఖర రెడ్డి వచ్చి 200 ఇచ్చాడు. 200 మళ్ళీ 1000 రూపాయలు చేశాడు చంద్రబాబు నాయుడు. 1000 రూపాయలు మళ్ళీ 2000 చేశాడు చంద్రబాబు నాయుడు. 2000 మళ్ళీ 4000 చేశాడు. అది అమ్మా తప్పకుండా మీ అందరి ఆశీర్వాదాలు చంద్రబాబు నాయుడు ఉండాలి. ఓకే తల్లి. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి ఎన్టీఆర్ భరోసా పేరుతో 4,000 రూపాయలు తల్లి లేన తండ్రి లేని పెద్దలందరికీ, వికలాంగులకు 6,000 రూపాయలు, అదేవిధంగా మంచం మీద ఏ రకమైన ఆధారం లేని 15,000 రూపాయల చొప్పున ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో దాన్ని కాకినాడ రూరల్ మండలం తమ్మవరం గ్రామంలో ప్రతి ఒక్కరికి ఇంటింటికి వచ్చి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆ రోజు ప్రభుత్వం వాలంటీర్లు లేకుండా ఏది జరపలేరు అని చెప్తే ఈరోజు ఒక్కరోజు ముందు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆ టయానికి ఇంటికి వెళ్ళి 6 గంటలకే మొదలెట్టి 7 గంటలకే ప్రతి తల్లికి తండ్రికి భావించి ఈ పెన్షన్ పంపించడం జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఏదైతే మేనిఫెస్టోలో 6 సూపర్ 6 హామీలు ఇచ్చారో 6 కూడా నెరవేర్చిన ప్రభుత్వం ఇవాళ చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ తప్పకుండా రాబోయే కాలంలో అన్ని రకాల అభివృద్ధులు సంక్షేమాలు రెండు కలిపి జోడెట్ల బండి కింద నడుస్తుంది ప్రభుత్వం. 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం పనిచేయాలని ప్రజలందరూ కోరుకుంటున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం.